హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ తెలుగు 8th సీజన్ లో తొలి వారం నామినేషన్ కోసం నామినేషన్ల తంతు జరిగింది. హౌస్ లో రెండో రోజు చాలా హీట్ మధ్య ఈ ప్రక్రియ సాగింది. వాగ్వాదాలు గొడవలతో రంజుగా నామినేషన్లు జరిగాయి. చీఫ్లు కావడంతో నిఖిల్, నైనిక, యష్మి గౌడ్ సేఫ్ జోన్ లో నిలవగా మిగిలిన వారి మధ్య నామినేషన్ల పోరు జరిగింది. రెండో రోజు ఎలా సాగిందంటే యష్మి గౌడ్ ను చీఫ్ గా నిఖిల్, నైనిక సెలెక్ట్ చేయడంపై సోనియా వాదన కొనసాగించింది. ఈ విషయంలో వారి మధ్య వాదన కొనసాగింది. ఆ తర్వాత రెండో రోజు ఆట మొదలైంది. పుష్ప మూవీలోని ఏ బిడ్డ ఇది నా అడ్డా పాటతో హౌస్ లో రెండో రోజు షురువైంది. కంటెస్టెంట్స్ డాన్స్ చేశారు. మధ్యాహ్నం మణికంఠ నిద్రపోవడంతో కుక్క అరుపును బిగ్ బాస్ ప్లే చేశారు. ఇంకోసారి అలా పడుకోవద్దంటూ అతనికి హౌస్ మేట్స్ హెచ్చరించారు. హౌస్ మేట్స్ కు పనులను అప్పగించారు చీఫ్, నిఖిల్, నైనిక, యష్మి. వంట విషయంలో బేబాక పెట్టిన రూల్సే కిరాక్ సీత అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులను కంట్రోల్ చేసే రేషన్ మేనేజ్మెంట్ సోనియాకు నిఖిల్ అప్పగించారు. కిచెన్ లో వద్దని నిఖిల్ అనడంతో కిరాక్ సీత కోపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 8 లో ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చీఫ్లుగా ఉన్న నిఖిల్, నైనిక, యష్మి గౌడ్ కు బిగ్ బాస్ హారాలు ఇచ్చారు. ఇవి చీఫ్ల అధికారాలకు చిహ్నంగా ఉంటాయని చెప్పారు. గద్దెలపై కూర్చోవాలని సూచించారు. చీఫ్లు కావటంతో నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు. ఎవరిని నామినేట్ చేయాలో ఆ శక్తిని చీఫ్లకే బిగ్ బాస్ ఇచ్చాడు. కంటెస్టెంట్లు ఒక్కొక్కరు వచ్చి ఇంట్లో ఉండేందుకు అనర్హులు అని ఎవరిని అనుకుంటున్నారో ఇద్దరి పేర్లను చెప్పి అందులో కారణాలు చెప్పాలని బిగ్ బాస్ సూచించారు. వారి ఫోటోలను రాయిపై అతికించి నామినేట్ చేయాలని వివరించారు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్ లో ముందుగా కత్తి తీసుకునేవారు. కంటెస్టెంట్ చెప్పిన ఆ ఇద్దరిలో ఒకరి ఫోటోపై కత్తి గుచ్చి నామినేట్ చేయాలని చెప్పారు. బేబక్క, ప్రేరణను సోనియా ఆకుల నామినేట్ చేశారు. కిచెన్ విషయంలో బేబక్క బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పారు. కుక్కర్ గొడవ ఇక్కడ కూడా కొనసాగింది. ప్రేరణ తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇతరులకు అవసరమైన సలహాలు ఇస్తూ జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో సోనియా, ప్రేరణ మధ్య గొడవలు సాగాయి. ప్రవర్తన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరిలో బేబక్కను యష్మి నామినేట్ చేశారు. మణికంఠ బేబక్కను శేఖర్ భాష నామినేట్ చేశారు. గేమ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని శేఖర్ అన్నారు. తాను ఈ విషయాన్ని అంగీకరించనని మణి వాదించారు. ఇద్దరు బాగా వాగ్వాదం చేసుకున్నారు. కిచెన్ విషయంలో ఇతరులకు బేబక్క రూల్స్ పెడుతున్నారని శేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో చీఫ్ నైనిక మణికంఠను నామినేట్ చేశారు. పృథ్వీరాజ్, నబీన్లు బేబక్కను నామినేట్ చేశారు. పనుల్లో పృథ్వీ హెల్ప్ చేయడం లేదని ఆమె కారణం చెప్పారు. ఈ విషయంలో పృథ్వీ వాదించారు. అతడికి మద్దతుగా సీత మాట్లాడారు. దీంతో మధ్యలోకి రావద్దని చీఫ్ నిఖిల్ అన్నారు. దీంతో తన ఇష్టం అంటూ సీత వాదించారు. ఇలా నిఖిల్, సీత మధ్య గొడవ జరిగింది. గట్టిగా అరుచుకున్నారు. వారికి బేబక్క సర్ది చెప్పారు. నబీల్ యాక్టివ్ గా లేరని బేబక్క కారణం చెప్పారు. తాను దీన్ని అంగీకరించలేదని నబీల్ వాదించారు. పృథ్వీరాజ్ నామినేషన్ ను నిఖిల్ ఫైనల్ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు తొలి వారం నామినేషన్ లో బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్ నిలిచారు. ఈ నామినేషన్ లో ప్రక్రియ 3వ ఎపిసోడ్ ను కొనసాగనుంది. ఇంకా 7గురు తమ నామినేషన్లను చెప్పాల్సి ఉంది. అయితే సోనియా, విష్ణుప్రియ, శేఖర్ భాష కూడా నామినేషన్ లో ఉంటారని లైవ్ ద్వారా స్పష్టమైంది. దీంతో తొలివారం నామినేషన్ కు బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా, విష్ణుప్రియ, శేఖర్ భాష నామినేట్ అయ్యారు. నామినేషన్ల ప్రక్రియ రేపటి ఎపిసోడ్ లో కొనసాగనుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.